మన హైదరాబాద్ లో ఉన్న పురాణపుల్లో ఎంతో పురాతనమైన ఆలయం ఉందని మీకు తెలుసు. దీనినే శివాల ఘాట్ అని అంటారు. ఇక్కడ భక్తులే స్వయంగా శివయ్యకి అభిషేకం చేయొచ్చు. ఈ ఆలయాన్ని భక్తవర్ సింగ్ ఇంకా వాళ్ళ నలుగురు అన్నదమ్ములు మెయింటైన్ చేస్తున్నారు. వీళ్ళ ముత్తాత ఇక్కడే ఉండేవాడంట. ఆయన ప్రజలకు ఉన్న నీటి బాధలు పోగొట్టడానికి బావులు తవ్విస్తూ ఉండేవాడంట. అలా ఒకసారి ఇబ్రహీంపట్నంలో బావి తవ్వుతుండగా ఒక శివలింగం బయట పడిందంట. అదే రోజు రాత్రి పరమశివుడు ఆయన కల్లోకి వచ్చి గంగా నది తీరాన ఒక లింగాన్ని ప్రతిష్ఠించమని చెప్పాడంట. దాంతో వాళ్ళు నివాసం ఉంటున్న పురాణపుల్లో మూసీ నదికి దగ్గర ఒక లింగాన్ని ప్రతిష్టాపించాడు. అదే ఇప్పుడు మన పురాణపుల్లో చూస్తున్న శివాలఘట్ శివాలయం. ఈ ఆలయం మొత్తం రాతి మట్టిని ఉపయోగించి చేతులతోనే నిర్మించారంట. ఈ ఆలయాన్ని వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు నీరు ఆలయంలోకి వచ్చేలా నిర్మించారంట. ఎన్ని వరదలు వచ్చినా సరే ఇంతవరకు ఈ ఆలయం ఇంత కూడా చెక్కు చెదరలేదంట. ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ భక్తులే స్వయంగా శివునికి అభిషేకం చేసుకోవచ్చు. ఇలా శివయ్యకి అభిషేకం చేయడం కోసం ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఇక్కడికి తరలి వస్తారు. ఈ ఆలయం ఎంతో పురాతనమైనది, అలాగే ఎంతో శక్తివంతమైనది. పురాణపుల్ సైడ్ పోతే తప్పక దర్శించుకోండి.